అడవి జంతువులకు ధర్మాన్ని తెలియచేసిన సింహరాజు. ద లయన్ కింగ్ హూ టాట్ జస్టిస్ టు ద జంగల్. తెలుగు కిడ్స్ మారల్ స్టోరీ 20-minute యూట్యూబ్ స్టైల్ పంచతంత్ర ఇన్స్పైర్డ్. ఎప్పుడో ఒక కాలంలో హరితవనంలో అన్ని జంతువులు సంతోషంగా నివసించేవి. కానీ రోజురోజుకీ కొన్ని జంతువులు అధికంగా బలంగా మారుతుండగా కొన్ని జంతువులు బలహీనంగా మారిపోయాయి. చిన్న మొక్కల కోసం పిల్ల జంతువులు పోటీ పడేవి. చెరువు నీటి కోసం గొడవలు, మాంసం కోసం కసిగా పోట్లాటలు. ఇదంతా చూసిన పెద్ద జంతువులు విచారించేవి. అడవిలో పెద్దలంటూ ఎవ్వరూ న్యాయం చెప్పేవాళ్లు లేకపోవడంతో బలవంతులు బలహీనుణ్ణి తినేస్తున్నారు. ఇదంతా పాలన లేకపోవడం వల్లనే సమస్యలు అని జంతువులు అన్ని బాధపడుతుండేవి. నక్కలు గుడ్లగూబల గూళ్లు పాడు చేస్తున్నాయి. కోతులు పక్షుల గూళ్లను విరుస్తున్నాయి. పెద్ద ఎలుగుబంట్లు చిన్న జంతువుల మీద ధారాళంగా దాడులు చేస్తున్నాయి. అందరూ భయాందోళనలతో ఉన్నారు. ఒకరోజు దూర అడవి నుండి వచ్చిన శక్తివంతమైన సింహం. కాని ఆయన న్యాయపరుడు. సింహం పేరు ధర్మరాజు. ధర్మరాజు ఎవరికీ అన్యాయం చేయడు. వానికి ఒక గొప్ప ధ్యేయం ఉంది. అడవికి ధర్మాన్ని నేర్పాలి అని ధర్మరాజు చెబుతాడు. బలవంతుడు ధర్మంతో ఉంటే బలహీనుడికి భయం ఉండదు. అంతే. అడవి రాజుగా ఎన్నుకుంటాయి జంతువులు. ధర్మరాజు 4 ముఖ్యమైన ధర్మ నియమాలు ప్రవేశపెడతాడు. 1. బలహీనుణ్ణి కించపరచకూడదు. 2. ఆహారం అందరికీ సమంగా పంచాలి. 3. నీటి కోసం కోప్పడకూడదు. 4. అన్యాయం చేసిన వాళ్లకు న్యాయ విచారణ. అడవిలో తొలిసారి న్యాయసభ ఏర్పడుతుంది. అన్ని జంతువులు తమ వాదనలతో వచ్చి న్యాయం కోరే అవకాశం పొందుతాయి. ఒక వర్గం జంతువులు మాత్రం ధర్మరాజు సింహాన్ని అసహించుకుంటాయి. పెద్ద ఎలుగుబంట్లు బలంతో మత్తెక్కినవారు. కోతి గుంపు అరుపులతో అణిచే ప్రయత్నం. నక్కలు మాటలతో మోసం చేసే పండితులు. వాళ్లు తామే నియమాలు వేసుకోవాలనుకుంటారు. ఒకరోజు పెద్ద కోతి పేరు కొర్రకాయ చిన్న ఎలుకపై దాడి చేస్తుంది. ఎలుక పేరు మూషిక్ ధర్మరాజు దగ్గరకు వెళతాడు. ధర్మరాజు విచారణ జరిపి కోతికి ఒక వార్షిక సేద్యం విధిస్తాడు. వెంటనే కోతి గర్వంతో రెచ్చిపోతుంది. ఒక చిన్న ఎలుక మాట కోసం నన్ను శిక్షించావా అని కోతి ఆగ్రహంగా అంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా కోతి, నక్కలు, ఎలుగుబంట్లు కలిసి అసత్య ప్రచారాలు మొదలు పెడతారు. ధర్మరాజు ఎదుర్కొంటాడు. కానీ కత్తితో కాదు, సత్యంతో. ధర్మరాజు అడవిలోని జంతువులకి ఒక్కో మాట చెబుతాడు. న్యాయం కోల్పోతే బలహీనుడి కన్నీళ్లు అడవిని ముంచుతాయి. అంతే. ఇతర జంతువులు ధర్మరాజు వైపు చేరతాయి. గర్వ వర్గాన్ని తిప్పికొడతారు. అడవి తిరిగి ప్రశాంతంగా మారుతుంది. అన్ని జంతువులు పంచుకుని తినడం నేర్చుకుంటాయి. గొడవలు లేకుండా జీవించడం మొదలు పెడతాయి. మిత్రత్వం, మానవత్వం అని కాకుండా జంతువత్వంలో గొప్పదని తెలుసుకుంటాయి. ధర్మరాజు చివరగా ఇలా అంటాడు. బలహీనుడికి ధైర్యం, బలవంతుడికి సంయమనం. ఇవే నిజమైన ధర్మ లక్షణాలు. నీతి, మారల్ ఆఫ్ ద స్టోరీ. బలంతో కాకుండా ధర్మంతో పాలించాలి. న్యాయం ప్రతి ఒక్కరికీ సమానంగా ఉండాలి. నాయకుడు అంటే భయం పుట్టించేవాడు కాదు, భయస్థులలోని భయాన్ని తొలగించువాడు. భయంతో కాదు, న్యాయంతో ముందుకు సాగండి. అధికారం అంటే రక్షణ, ఆధిపత్యం కాదు. కాల్ టు యాక్షన్. మరిన్ని అడవి ధర్మ కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.